అందరికీ నమస్కారం అండి. మానవ జాతి ఆదరిస్తున్న విచిత్ర జీవన విధానం ఏమంటే, ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, వస్తువులు కొన్నా, వస్తువులు అమ్మినా, పసిబిడ్డ పుట్టుకొచ్చిన, వృద్ధులు చనిపోయినా, ఈ విధంగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటప్పుడు ముహూర్తాలు ఉంటాయని, అట్టి ముహూర్తాలనే ఇటువంటి కార్యక్రమాలు జరపాలని గొప్ప లౌకిక ఆనవాయితీగా ఆచరిస్తూ ఉన్నాము. అట్టి ముహూర్తాన్ని మాత్రమే అల్లకల్లోలంగా అప్పులు తెచ్చి ఆరాటంగా బంధుమిత్రులతో ఆరాటం చేస్తుంటాం. అయితే అట్టి ముహూర్తాలు నెలకి 1-2 మాత్రమే ఉంటాయట. మిగతా కాలంతో కూడా చెడు కాలం అని అంటారు. నాకు తెలిసిన దానికి కాలం అనేది ఒక క్షణం నుండి యుగం వరకు ఏ దోషము లేకుండా ఆ విశ్వదాత కూర్చాడు. ఆ విశ్వదాతకు తెలియక అలా చెడ్డ కాలాన్ని కూడా కలిపాడని, అందుకే కాలాన్ని విడదీసి జల్లడబెట్టి గాలించి ఈ విధంగా నెలకి 1-2 నిమిషాలు మాత్రమే మంచిది తీసాము అని చెబుతుంటే, ఇక మనమేమో నిజమేమో ఆ దేవుడే మూర్ఖుడేమో అనుకుంటాం. నిజానికి అనంతకాలంలో మన ఆయుష్కాలం ఎంత 100 ఏళ్ళ లోపే కదా. ఈ అనంత విశ్వంలో భూగోళం ఎంత, భూగోళంలో మన శరీర భాగం ఎంత, ఇలా మన ఆయుకాలము శరీర పరిమాణం విశ్వంతో పరిశీలించుకుంటే అలాగే మన తెలివి కూడా ఎంత. ఇలా ఒకరు చెప్పడము మనం నమ్మడము. అట్టివారు దేవుడి కన్నా గొప్పలు కనుకనే కాలాన్ని జల్లడబట్టి మంచిదంటూ 1 నిమిషం చేయగలిగారు. ఇది అజ్ఞానంతో కూడిన స్వార్థం. ఈ విశ్వాన్ని సర్వకోణాలతో కదిలించే ముహూర్తం ఆ విధాత చేతిలో ఉంటుంది. అందుకే ఏ మొక్క ఎప్పుడు పుట్టాలో అదే దాని యొక్క ముహూర్తం. అట్టి మొక్క చెట్టు ఈ పువ్వు ఎప్పుడు పోయాలో అదే ముహూర్తం, కాయ ఎప్పుడు కాయాలో అదే ముహూర్తం, ఆ కాయ కింద ఎప్పుడు పడాలో అదే ముహూర్తం. అలాగే ఆ వృక్షము ఎప్పుడు ఆయుష్ సంపూర్ణ చేసుకోవాలో అదే ముహూర్తం. అలాగే జీవజాతుల విషయానికి వస్తే కూడాను ఈ పిండం ఏ తల్లి ఎప్పుడు పుడుతుందో అదే దాని యొక్క ముహూర్తం. అలాగే అది శిశువు రూపంలో బయటకు వచ్చింది దాని యొక్క ముహూర్తం. అలాగే అది ఇప్పుడు ఆహారం తినాలో అదే ముహూర్తం. అలాగే అది విసర్జించేది కూడా అదే ముహూర్తం. ఈ విధంగా ఆ విధాత పెట్టే ముహూర్తం ఏది ఎప్పుడు ఎలా జరగాలో అవే ముహూర్తాలు. ఆ విధంగా విధాత పెట్టిన ముహూర్తాల్లో జీవుడు పుట్టుకొస్తే తప్పని, దోషమని, అలాగే ఆయుధముడు చనిపోతే కూడా ఇది కూడా తప్పు ముహూర్తమేనని అలా చెప్పేవాడు జన్మించింది కూడా విశ్వదాత పెట్టే ముహూర్తమే కదా. అలాగే ఎవరైనా వృద్ధులు చనిపోతే ముహూర్తం బాగలేదని రేపు చనిపోమని చెప్పగలరా? కనుక ఓ మానవుడా, వర్షం రావడానికి నువ్వు ముహూర్తం పెట్టగలవా? అలాగే సూర్యోదయం కూడాను ముహూర్తం బాగలేదు 1 గంట అయినాక రమ్మని చెప్పగలవా? ఇలా చెప్పేవారు వారు పోయే ముహూర్తం కూడా ఎప్పుడో వారికి ఎరికైనా. అట్టి వారి ముహూర్తం కూడా విశ్వదాత పెట్టింది. ఈ మాత్రం తెలుసుకోలేని మనము తోటి మానవాళికి ఎన్నెన్నో ముహూర్తాలు పెట్టగలమా? ఎండాకాలంలో వర్షం పడే ముహూర్తాలు, వర్షాకాలంలో వాగులు బారే ముహూర్తాలు, చలికాలంలో చెమట పోసే ముహూర్తాలు మనం పెట్టగలమా? కనుక సృష్టిలో జరుగుతున్న కోట్ల కార్యాలకు దేని ముహూర్తం ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో ఒక్క క్షణ కాలం కూడా వెనక ముందు కాకుండా పెట్టగలడు. అందులోని భాగంగానే చెప్పేవారి పుట్టుక సాగు కూడా ఉంటుంది. ఇంతే తప్ప నిమిత్త మాత్ర మానవుడు నువ్వు, ఇంతే తప్ప సృష్టి కార్యాలకు ముహూర్తం పెడుతున్నానని నమ్మించడం, అలా చెప్పడము నమ్మడము కూడాను గాఢ జ్ఞానాంధకారం.